మన ప్రభువును రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైనటువంటి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరలా ఒకసారి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క స్వరాన్ని విని ఆయన సన్నిధిని అనుభవించేటటువంటి గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించినందున దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. మన యొక్క అనుదిన జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుడు తన యొక్క స్వరాన్ని మనకు వినిపింపజేసి తన సందేశాన్ని మనకు సమృద్ధిగా పంపిస్తూ మనలను ఈ రీతిగా ఈ ఆధ్యాత్మిక జీవితాల్లో బలపరిచి తన యొక్క వాక్య భాగం ద్వారా స్థిరపరిచి ముందుకు నడిపిస్తున్నటువంటి ఘనమైనటువంటి దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. ఈ సమయంలో యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనం చదువుకుంటే, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును, నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. మనం చదువుకున్నటువంటి వచన భాగంలో అద్భుతమైనటువంటి సందేశము, ఆశ్చర్యకరమైనటువంటి తన కృప ఈ వచనాల్లో కనిపిస్తూ ఉంటుంది. 3 అద్భుతమైనటువంటి సంగతులను జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ దేవుడి గురించి 17వ వచనంలో నీ విమోచకుడు అని రాయబడి ఉంది. నిజమే, ఆయన నీ విమోచకుడు, నా విమోచకుడు, మనందరి విమోచకుడు. ఆనాడు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను దేవుడు ఏ విధంగా అయితే విడిపించి విమోచించి బయటకు నడిపించినాడో, మనలను కూడా పాప సంబంధమైన, భూ సంబంధమైన, శాప సంబంధమైన, లోక సంబంధమైనటువంటి సాతాను కబంధ హస్తాల్లో ఉన్నటువంటి నిన్ను, నన్ను, మనలను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు విమోచించాడు. అందుకనే ఈ 17వ వచనం మొదటి భాగంలో నీ విమోచకుడు అని రాయబడి ఉంది. ఆనాడు ఇశ్రాయేలీలను కానివ్వండి, ఈరోజు నిన్ను కానివ్వండి, నన్ను కానివ్వండి, మనలను కానివ్వండి విడిపించినటువంటి మహోన్నతుడు, ఆయన విమోచకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ఎలాంటి వాడంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడండి, ఆయన పవిత్రుడైనటువంటి వాడండి, ఆయనలో పాపం లేదండి, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడైనటువంటి దేవుడండి. మనలను విడిపించినటువంటి దేవుడు మామూలు దేవుడు కాదు. మనలను విడిపించినటువంటి దేవుడు ఎలాంటి వాడంటే పాపము లేనటువంటి వాడు, పరిశుద్ధుడు, లోపము లేనటువంటి వాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించినటువంటి గొప్ప దేవుడు. అలాంటి దేవుడు మనలను ఏం చేశాడంటే లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, సాతాను యొక్క కబంధ హస్తాలలో నుంచి మనలను విడిపించాడు, మనలను విమోచించాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. మనలను విమోచించినటువంటి దేవుడే రెండవదిగా ఏం చేస్తున్నాడంటే, నేను రెండో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మాట నీ విమోచకుడు అని మనం ధ్యానం చేసుకున్నాం. రెండవ మాట ఏంటంటే నీ ఉపదేశకుడు ఆయన. 17వ వచనం 2వ భాగంలో ఆ మాట కనిపిస్తుంది మనకు. ఆయన నీ ఉపదేశకుడు, నా ఉపదేశకుడు, మనందరి ఉపదేశకుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి సోదరి స్నేహితులారా, నిన్ను విమోచించినటువంటి నీ దేవుడే నీకు ఉపదేశం చేసేటటువంటి దేవుడు. నన్ను విమోచించినటువంటి నా దేవుడే నాకు ఉపదేశం చేసేటటువంటి దేవుడు. ఆయన ఉపదేశం ఎంతో అద్భుతమైనటువంటి ఉపదేశం. నీ ఉపదేశకుని ఉపదేశం నీకు ఉపకారం కలిగించేదే కానీ నీకు అపకారం కలిగించేది కాదు. దేవుని యొక్క ఉపదేశం మనకి అందరికీ ఉపయోగకరమైనటువంటిదే, శ్రేష్టమైనటువంటిదే, శ్రేయస్కరమైనటువంటిదే. మనలను విమోచించినటువంటి దేవుడే, నిన్ను విమోచించినటువంటి దేవుడే, నన్ను విమోచించినటువంటి దేవుడే నీకు ఉపదేశకుడైనాడు, నాకు ఉపదేశకుడైనాడు, అందరికీ ఉపదేశకుడైనాడు.
ఆ ఉపదేశకుని యొక్క ఉపదేశం నీకు చాలా ఉపయోగకరమైనటువంటిది. ఆ ఉపదేశకుని యొక్క ఉపదేశంలో ఎంతో శ్రేష్టకరమైనటువంటి మాటలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. నిన్ను విమోచించినటువంటి నీ దేవుడే నీకు ఉపదేశకుడైనాడు. ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి విషయం ఏమిటంటే, మనము ఆయన ఉపదేశము దగ్గరకు అనుదినము రావలసినటువంటి వారమై ఉన్నాం. ఆ ఉపదేశం మీద మనం ఆధారపడవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ ఉపదేశము యొక్క ఉపయోగాన్ని మన యొక్క జీవితాల్లో అన్వయించుకునవలసినటువంటి వారమై ఉన్నాం, ఆచరించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ ఉపదేశకుని యొక్క ఉపదేశాన్ని మనము సమృద్ధిగా అనుభవించవలసినటువంటి వారమై ఉన్నాం. కానీ కొన్నిసార్లు ఆధ్యాత్మిక జీవితంలో అప్పుడప్పుడు ఈ ఉపదేశములోనికి రాక, ఈ ఉపదేశమును వినక, అప్పుడప్పుడు వేరే వేరే ఉపదేశానికి మనం ఏమైపోతామంటే అట్రాక్ట్ అయిపోతాం. దేవుని యొక్క ఉపదేశంలోనికి రాం. దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క ఉపయోగకరమైనటువంటి ఉపదేశానికి మనం చెవియొగ్గక, ఆయన మాటకు లోబడక, ఆయన ఉపదేశాన్ని మనం ఉపయోగం లేనిదానిగా ఎంచుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను విమోచించినటువంటి నీ విమోచకుడే రెండవదిగా నీకు ఉపదేశకుడైనాడు. కాబట్టి నీ యొక్క జీవితంలో ఆ ఉపదేశం దగ్గరకు వస్తున్నావా? ఆ ఉపదేశాన్ని చెవిని పెట్టుకుంటున్నావా? ఆ ఉపదేశాన్ని నీ మనసులో ఉంచుకుంటున్నావా? ఆ ఉపదేశాన్ని నీ మనసులో నింపుకుంటున్నావా? ఆ ఉపదేశం చాలా ఉపయోగకరమైనటువంటి ఉపదేశం. ఆ ఉపదేశము మనకు శ్రేయస్కరమైనటువంటి ఉపదేశము. ఆ ఉపదేశం విన్నప్పుడు, ఆ ఉపదేశకుని దగ్గరకు వచ్చి ఆ ఉపదేశాన్ని మనం విన్నప్పుడు చక్కగా నడిపించబడతాం. తప్పు మార్గంలోకి వెళ్ళే అవకాశం ఏమీ ఉండదు. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అనేటటువంటి ఒక స్వరం మనకు ఒక వరంలాగా ప్రతి దినము కూడా మనకు అది వినిపిస్తూ ఉంటుంది పరిశుద్ధ లేఖనంలో నుండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు వేరే వేరే స్వరానికి అట్రాక్ట్ అయిపోయి, వేరే వేరే ఉపదేశాలకు నువ్వు లొంగిపోయి, అసలైనటువంటి ఉపదేశకుడైనటువంటి వాడు, అంటే నీ విమోచకుడైనటువంటి నీ ఉపదేశకుని యొద్దకు నువ్వు రాక, వేరే వేరే ఉపదేశానికి, వేరే వేరే స్వరాలకు అట్రాక్ట్ అయిపోయి తప్పుగా నడిపించబడి, సరికానటువంటి విధముగా నడిపించబడి, సరికానటువంటి మార్గములో నడిపించబడి నువ్వు నాశనం అయిపోతూ ఉన్నావు, సర్వనాశనం అయిపోతా ఉన్నావు. ఉదాహరణకు మనం చూస్తే ఆది కాండములో తప్పుడు ఉపదేశానికి హవ్వమ్మ గారు బలి అయిపోయింది. బైబిల్ గ్రంథంలో చాలామంది తప్పుడు స్వరానికి, తప్పుడు ఉపదేశానికి లోబడిపోయి వాళ్ళు లోకములో కలిసిపోయినటువంటి వారు చాలామంది బైబిల్ గ్రంథంలో మనకు చూపిస్తుంది, బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ విమోచకుడైనటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపం లేనటువంటి వాడు. నీ విమోచకుడు నీకేమైనాడంటే నీ ఉపదేశకుడు అయ్యాడా? ఆ ఉపదేశాన్ని నువ్వు వింటున్నావా? ఆ ఉపదేశాన్ని దగ్గరికి నువ్వు వస్తున్నావా? ఆ ఉపదేశాన్ని ఆలకించి, అంగీకరించి, ఆచరించి దాన్ని అనుభవిస్తున్నావా? ఉపదేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వాళ్ళమై ఉన్నావు. ఒకసారి నీ యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకునవలసినటువంటి దానవై వాడవై ఉన్నావు. ఆ ఉపదేశము చాలా గొప్ప ఉపదేశం అండి. ఈ ఉపదేశకుడు ఈ భూమి మీద ఎవరికి ఉన్నాడండి? ఇలాంటి ఉపదేశకుడు ఎవరికి ఉన్నాడండి? ఎక్కడున్నాడండి? ఇంత గొప్ప ఉపదేశకుని దగ్గర నువ్వు నేర్చుకోకపోతే, ఇంత గొప్ప ఉపదేశకుని యొక్క ఉపదేశాన్ని నువ్వు ఉపయోగం లేని దానిగా నెట్టివేస్తే, పడవేస్తే నీ యొక్క జీవితానికి అర్థం ఏమైనా ఉన్నదంటారా? ఏమీ ఉండదు. అంత గొప్ప ఉపదేశం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితంలో నీ యొక్క విమోచకుడు నీ దేవుడు, ఆ విమోచకుడే నీకు ఉపదేశకుడు అయినాడు. ఆ ఉపదేశానికి నీ చెవిస్తున్నావా? నీ మనసునిస్తున్నావా? నీ హృదయాన్ని ఇస్తున్నావా? నీ జీవితాన్ని సమర్పించుకున్నావా? దేవుడు పిలుస్తున్నప్పుడు నువ్వు సమూయేలు వలె ఆ ఉపదేశానికి చెవిస్తున్నావా? దేవుడు ఉపదేశాన్ని నీకు వినిపిస్తున్నప్పుడు ఇష్టపూర్తిగానే వింటున్నావా? అది కష్టమైన దానిగా భావిస్తున్నావా? జీవితంలో నష్టపోతావు. అది గనుక నువ్వు పెడచెవిని పెడితే, అది గనుక ఉపదేశాన్ని గనుక నువ్వు పెడచెవిని పెట్టి దేవునికి నీ హృదయం ఇవ్వకుండా జీవిస్తే నువ్వు చాలా నష్టపోతావు. దేవుని బిడ్డ, దేవుని యొక్క సంగమా, ఈ మాటలు వింటున్నటువంటి సోదరి స్నేహితుడా, నీ ఉపదేశకుని యొక్క ఉపదేశానికి నీవు చెవిస్తే నీ యొక్క జీవితం సస్యశ్యామలంగా ఉంటుంది. ఇదే మాటలు కనుక కీర్తనలు 25:4-5 వచనాల్లో మనం
చూస్తాం. అక్కడ కూడా దేవుని యొక్క ఉపదేశాన్ని గురించి రాయబడి ఉంటుంది, దేవుని యొక్క చిత్తాన్ని గురించి రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ రెండో పాయింట్లో మనం నేర్చుకునేటటువంటి మాట ఏమిటంటే, దేవుని యొక్క ఉపదేశము దగ్గరకు మనం ప్రతి దినము, అనుదినము, అనుక్షణము పదే పదే ఉపదేశకుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉపదేశానికి మనం చెవివ్వవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన దగ్గర మనం నేర్చుకునవలసినటువంటి వారమై ఉన్నాం. మత్తయి సువార్త 11:28-29 వచనాల్లో నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడును అన్నాడు. మొట్టమొదటిగా నీ విమోచకుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపము లేనివాడు, పాపమంటని వాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. రెండవదిగా నీ ఉపదేశకుడు ఎలాంటి వాడంటే, నీ బోధకుడు ఎలాంటి వాడంటే, నీకు ఉపదేశం చేసేవాడు ఎలాంటి వాడంటే సాత్వికుడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు. మనకు ప్రయోజనం కలిగినట్లు శ్రేష్టమైనటువంటి సంగతులు మనకు నేర్పించే గొప్ప ఉపదేశకుడై ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆయన యొక్క స్వరాన్ని వినడానికి ఇష్టపడుతున్నావా? అది రెండవ సంగతి. నేను మూడవ విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18-19 వచనాల్లో అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఎలాంటి వాడంటే దీవెనలకు కారకుడు, నీ దీవెనలకు కారకుడు. మొట్టమొదటి మాట ఆయన నీ విమోచకుడు, రెండవ మాట ఆయన నీ ఉపదేశకుడు, మూడవ మాట నీ దీవెనలకు ఆయన కారకుడు. నిన్ను విమోచించినటువంటి దేవుడే నీకు ఉపదేశం చేసే ఉపదేశకుడు. నీకు ఉపదేశం చేసే నీ ఉపదేశకుడే నీ దీవెనలకు కారణమైనటువంటి వాడు, కారకుడు అనే విషయాన్ని ఈ 18-19 వచనాల్లో జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ 18-19 వచనాల్లో దేవుని యొక్క దీవెనలు అనుభవించడానికి, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవించడానికి చేయవలసినటువంటి ఒక పని ఏమిటంటే, దేవునికి విధేయత చూపించవలసినటువంటి వాడవై ఉన్నావు, దానవై ఉన్నావు. ఈ దీవెనలు, ఈ 18-19 వచనాల్లో ఉన్నటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీ దీవెనలకు కారకుడైనటువంటి వాడు, నీ దీవెనలకు కారణమైనటువంటి వాడు, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు అక్కడ ఉన్నాడు. కాబట్టి ఆ దీవెనలకు కారణమైనటువంటి దేవునికి విధేయత చూపించడానికి నువ్వు సిద్ధమేనా నీ యొక్క జీవితంలో? మనం చదివినటువంటి 18-19 వచనాల్లో దీవెనలు ఇస్తానన్నాడు దేవుడు, ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. కానీ ఒక కండిషన్ అనేది ఉంది. దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా, చివరిదాకా మనం చూస్తే ఈ వచనాల్లో ఒక కండిషన్తో కూడినటువంటి ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి, కండిషన్తో కూడినటువంటి దీవెనలు అక్కడ ఉన్నాయి. ఆ కండిషన్ ఏంటో తెలుసా? నీ విమోచకుడైనటువంటి దేవునికి, నీ ఉపదేశకుడైనటువంటి దేవునికి, నీ దీవెనలకు కారణమైనటువంటి దేవునికి నీవు విధేయత చూపించవలసిన దానవై, వాడవై ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే దేవునికి విధేయత చూపిస్తావో, నీ జీవితంలో ఎప్పుడైతే దేవునికి లోబడతావో, ఆనాడు ఇశ్రాయేలీయులు కావచ్చు, ఈరోజు మనము కావచ్చు, మనము దేవునికి ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో, ఈ ఆశీర్వాదాలు, దీవెనలన్నీ కూడాను విధేయతతో ముడిపడి ఉన్నాయి. మనం చదివినటువంటి వచన భాగంలో అలా ఒకసారి చెప్తాను. ఇక్కడ ఈ 18-19 వచనాల్లో రాయబడినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు దేనితో ముడిపడి ఉన్నాయంటే, నీవు చూపించేటటువంటి విధేయత మీద ఆధారపడి ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే దీవెనలకు కారణమైనటువంటి, దీవెనలకు కారకుడైనటువంటి యేసు ప్రభువారి యొక్క ఘనమైనటువంటి నామానికి, ఆయన సన్నిధికి నువ్వు విధేయత చూపిస్తావో, అక్కడున్నటువంటి దీవెనలన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అక్కడ కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి. 18-19 వచనాల్లో క్షేమము అనేటటువంటి మాట కనిపిస్తుంది, అదేవిధంగా నీతి అనేటటువంటి మాట కనిపిస్తుంది, మూడవదిగా సంతానము లేకపోతే కుటుంబము అనేటటువంటి మాట కనిపిస్తుంది, నాలుగవదిగా 19వ వచనంలో దేవుని సన్నిధి అనేటటువంటి మాట కనిపిస్తుంది. ఈ నాలుగు కూడాను క్షేమము అనేది ఒక దీవెన, నీతి అనేది ఒక దీవెన, సంతానము లేకపోతే కుటుంబము అభివృద్ధి చెందడం, విస్తరించటము అనేది ఒక దీవెన, నాలుగవదిగా దేవుని సన్నిధి అనేటటువంటి అద్భుతమైనటువంటి దీవెన అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది.
ఎప్పుడైతే ఈ ఆశీర్వాదాలు నీకు కావాలనుకుంటావో, ఈ దీవెనలు నువ్వు నిండారా నువ్వు పొందుకోవాలి, అనుభవించాలి, సమృద్ధిగా నీ యొక్క జీవితంలో వీటిని అనుభవించాలని అనుకుంటావో, కోరుకుంటావో, అనుకుంటున్నావో, దేవునికి నీ దీవెనలకు కారకుడైనటువంటి దేవునికి నువ్వు లోబడవలసినటువంటి దానవై ఉన్నావు, లోబడవలసినటువంటి వాడవై ఉన్నావు. ఈ దీవెనలన్నీ కూడాను, ఈ 18-19 వచనాల్లో ఉన్నటువంటి దీవెనలన్నీ కూడాను నువ్వు చూపించేటటువంటి విధేయతకు ముడిపడి ఉన్నాయి. నిన్ను విమోచించినటువంటి నీ విమోచకుడే నీకు ఉపదేశించే నీ ఉపదేశకుడైనాడు. నీకు ఉపదేశించే నీ ఉపదేశకుడే నీ దీవెనలకు కారకుడయ్యాడు, ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. కాకపోతే ఇక్కడ నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, నీ జీవితంలో దేవునికి విధేయత చూపిస్తున్నావా? దేవునికి విధేయత చూపించకుండా ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నావా? దేవునికి లోబడకుండా దీవెనలు కావాలనుకుంటున్నావా? దేవునికి లోబడకుండా, దేవునికి విధేయత చూపించకుండా ఆశీర్వాదాల కోసం గోజాడుతున్నావా, వేలాడుతున్నావా దేవుని యొక్క సన్నిధిలో? అది అసంభవం. నువ్వు దేవునికి విధేయత చూపించకుండా దేవుని దగ్గర నుండి నువ్వు దీవెనలు పొందుకోవడం అసంభవం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన ఆశీర్వాదాల గని. ఆనాడు అరణ్యంలో బండ నుండి ఏ విధంగా అయితే నీళ్లు ప్రవహించాయో ఇశ్రాయేలీయుల వారి కోసం, ఈనాడు నీకు నాకు మనందరికీ తన బిడ్డలైనటువంటి దేవుని యొక్క సంఘానికి బండ అయినటువంటి, బండకు సాదృశ్యంగా ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నుండి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు ప్రవహిస్తూనే ఉన్నాయి, ప్రవహిస్తూనే ఉంటాయి. మన దేవుని యొక్క కోరిక ఏమిటి అని అంటే, మనము దేవుని యొక్క కోరిక ఏంటంటే, మన దేవుని యొక్క కోరిక మనము నీతిని, సమాధానాన్ని, ఆత్మయందలి ఆనందమును, నేను పైన చెప్పినటువంటి దీవెనలను నిండుగా సమృద్ధిగా మనం అనుభవించాలన్నదే దేవుని యొక్క కోరిక. ఆనాడు బండ నుండి నీళ్లు ప్రవహించినట్లుగానే ఇశ్రాయేలీయుల కోసం ఈనాడు నీకు నాకు మనందరికీ దేవుని యొక్క సంఘానికి బిడ్డలకు క్రీస్తు నుండి ఆశీర్వాదాలు ప్రవహిస్తూనే ఉన్నాయి. ప్రతి వాని దగ్గరకు అవి ప్రవహిస్తాయి. కాకపోతే వాటిని మనం ఎలా పొందుకుంటామంటే, విధేయత చూపించి మనం పొందుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అదే దేవుని యొక్క కోరిక, అదే దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష అయి ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుందాం. నిన్ను విమోచించినటువంటి నీ విమోచకుడు ఆయన, నీకు ఉపదేశించే నీ ఉపదేశకుడు ఆయన, నిన్ను దీవించే నీ దీవెనలకు కారకుడు ఆయన. అట్టి గొప్ప దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకొని విధేయత చూపించి ఆయన సన్నిధిలో సాగుతావా? ఆయనకు లోబడి జీవిస్తావా? విమోచించబడినటువంటి అనుభవంలోనికి వస్తావా? ఉపదేశం యొక్క అనుభవంలోనికి వస్తావా? మూడవదిగా, దీవెన ఆశీర్వాదం పొందుకోవడానికి విధేయత చూపించే అనుభవంలోనికి నీకు వస్తావా? అప్పుడు దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి కృపను నువ్వు నిండుగా మెండుగా అనుభవిస్తావు. అంతవరకు నీ యొక్క జీవితంలో ఆశీర్వాదం అనేది ఉండదు. అంతవరకు నీ యొక్క జీవితంలో దీవెన అనే మాటే లేదు, రెండో మాటే లేదు. నువ్వు లోబడనంత వరకు, దేవునికి విధేయత చూపించినంత వరకు, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు లోబడి విధేయత చూపించి ఆయనకు అంటుకట్టబడి ఆయనకు అర్పించకుండా జీవించినంత వరకు ఆశీర్వాదం, దీవెన నీ యొక్క జీవితంలో చూడలేవు. నెమ్మది నీ యొక్క జీవితంలో ఉండదు, ఆశీర్వాదాలు నీ యొక్క జీవితంలో ఉండవు. దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకో. నీ యొక్క జీవితంలో ఆయన నీ విమోచకుడు. నిన్ను విమోచించిన వాడే నీకు ఉపదేశం చేస్తున్నాడు. నీకు ఉపదేశం చేసేవాడే నీ దీవెనలకు కారకుడయ్యాడు, కారణమయ్యాడు. అట్టి దీవెనలు నీ యొక్క జీవితంలో కావాలనుకుంటున్నావా? అలాంటి ఆశీర్వాదాలు నీ యొక్క జీవితంలో కావాలనుకుంటున్నావా? ఈనాడే, ఇప్పుడే, ఈ క్షణమందే దేవునికి లోబడటం నేర్చుకో, విధేయత చూపించడం నేర్చుకో, ఆయన ఉపదేశానికి చెవి యొగ్గు, ఆయనకు విధేయత చూపించడం నేర్చుకో, ఆయనకు లోబడి జీవించడం నేర్చుకో. అప్పుడు నీ యొక్క జీవితంలో నిండైన మెండైన గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు నీ యొక్క జీవితంలో చూడగలం. అట్టి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించి దీవించి నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.